లోకేష్ ప్రజా దర్బార్కి అయితే బారులు తీరుతున్నారు. అక్కడ ఏదైతే సమస్యలు వరుసబెట్టి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. తాజాగా ప్రజా దర్బార్ కష్టాల్లో ప్రజలకు స్వాంతన కలిగిస్తుందన్నటువంటిదే ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నటువంటిది. ఉండవల్లి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గరనే స్వయంగా లోకేష్ అవి తీసుకుంటూ ఉన్నారు. వందల మంది ప్రజలు వచ్చి ఉదయం 8 గంటల నుండి వస్తూ ఉంటే లోకేష్ వాళ్ళని కలుస్తున్నారు. అదే సమయంలో వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను బట్టి ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే అదే సందర్భంలో ఇతర అంశాల మీద కూడా వస్తూ ఉన్నారు. మంగళగిరి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. మంగళగిరికి చెందిన 70 ఏళ్ల గుండూరు వెంకట సుబ్బమ్మ తనకు పెన్షన్ వితంతు పెన్షన్ మంజూరు చేయించి ఆదుకోవాలని లోకేష్ను విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్కి చెందినటువంటి బి దుర్గా ప్రసాద్ తమకు ఇంటి పట్టా ఇప్పించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. 19వ వార్డుకి చెందినటువంటి వీరమ్మ తల్లి లేని తన మనవడి చదువుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. తొలగించిన వాటర్ మహిళ పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి 12వ వార్డుకి చెందిన టీ జయమణి కోరారు. చేనేత కార్మికురాలను తనకు ఇంటి స్థలం మంజూరు చేయించాలి, ఆదుకోవాలని కుప్రావు కాలనీకి చెందినటువంటి గంజి లత లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు. మీ సేవా వ్యవస్థ మీద ఆధారపడిన వాళ్ళకి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ సేవా సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో నిరసన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగుల మీద నమోదు చేసిన 1600 కేసులు రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయడంతో పాటు 23% వేతన సవరణ, 9 నెలల జీతాల పెండింగ్ వంటి సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎంసీఏ అసోసియేషన్ కోరింది. బీటెక్ చదివిన తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలని మంగడికి చెందిన దుర్గా మల్లేశ్వరి అడిగారు. ఆయా సమస్యలైన లోకేష్ సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తామని వాళ్ళకి హామీలు ఇచ్చారు.